మాకు 7 సంవత్సరాలప్పుడు బైబిల్ ట్రైనింగ్ పంపించారు చేబ్రోలు. మా చిన్నమ్మ అక్కడ చదువుకుంటూ బైబిల్ ట్రైనింగ్లో ఉండాలి. ఒకటి రాజ్యం బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకుంటూ ఉంటున్నారు. అప్పుడు మా అమ్మమ్మ కూడా బతికే ఉంది. మా అమ్మమ్మ ఆమెకి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే మా నీళ్ళు మా చిన్న అమ్మ కూతురు వాళ్ళు నాకంటే ముందు అక్కడ ట్రైనింగ్ అయ్యి రక్షణ పొంది వేరే చోట ఇళ్ళని వెళ్ళిపోయారు. మా మేనమామలు ఆ సంఘం నుంచి వెళ్ళిపోయారు. నేను అక్కడి నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చేబ్రోలు వెళ్ళిపోయారు. చేబ్రోలు వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు అందరూ ఉండి అక్కడి నుంచి ఆ సంఘం నుంచి వేరే సంఘం ఇళ్ళందని వెళ్ళారు. ఫస్ట్ వాళ్ళు అక్కడ సేవ చేసుకుంటున్నారు. నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు నాకు 7 సంవత్సరాలు వయసు. అక్కడ చదువుకుంటూ దేవుని సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఎలా ఉంటుండగా 10th క్లాస్కి వచ్చేటప్పటికి మా మేనమామ ఏంటిని యోగు గారికి గొడవలైంది. వీళ్ళు విడిపోయారు. విడిపోయేటప్పటికి మా అమ్మతోటి ఏలి మొహం వచ్చి మా చిన్నమ్మ వచ్చి మరి మేము విడిపోయాము, మరి మీ పిల్ల గురించి మాకు ఏం తెలియదు, మా నాయన అడగొద్దు అన్నారు. మా అమ్మకి భయం వేసి మా నాన్న తీసుకొచ్చేమంటే అక్కడి నుంచి వచ్చేసి మా పిల్లల్ని తీసుకొని ఇంకా 10th చదువుతున్నాను, ఇంకా పూర్తిగా లేదు, నా కూతురే తీసుకెళ్ళిపోతాను. అదేంటి ఇంకా ప్రార్థనలో ఎదుగుతున్నాము, ఉపవాసాలను ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడు నాకు దర్శనం వరకు ఇచ్చాడు. లంబాడి అమ్మాయి విజయం మరి అమ్మను కరుణక్క రాణి వరకు ఈ ఊరామె అలా ఒక 10 మంది ఉండేవాళ్ళు. ప్రార్థనలు బాగా ఆ టైంలో వచ్చేసింది మా అమ్మ వచ్చి నా కూతురు తీసుకెళ్ళిపోతాను, రేపు నేను ఉంచున్నాను అక్కడ కానికేసి తీసేసుకుంటావా అని అన్నది. అయినా పర్లేదు నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చాక ఇక్కడికి వచ్చాక నాకు ఏమో అర్థం కావట్లేదు. సాయంత్రం ఎన్ని పనులు ఉన్నా 8 గంటలకు మా కుటుంబ ప్రార్థన రౌండ్గా కూర్చుని బైబిల్ చదివి ప్రార్థించింది. 1 గంటకి పడుకునేవాళ్ళం. తినకపోయింది సన్ని తలస్నానం చేసినా కానీ ఏమి ఉండేది. మళ్ళీ వాళ్ళకి యోగు గారికి వాళ్ళ భార్యకి నేను కాళ్ళు నొక్కేవాళ్ళం. 2 అయ్యేది పడుకుంటుంది. మళ్ళీ 5 గంటలకల్లా కుటుంబ ప్రార్థన, లేకపోతే నీరు కొట్టేసి లేపు కూర్చోబెట్టేవారు. అలాగే చేస్తూనే దేవుడి సన్నిధిలో అలాగే ఎదుగుతూ ఉండగా మమ్మీ ఎప్పుడైతే తీసుకొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. లోపల ఏంటో ఏ మాటలో తెలియట్లేదు. మళ్ళీ అన్నారు రేపు గారు ఏళ్ళొచ్చి అక్క పిల్ల అప్పుడుదాకా దేవుడి సన్నిధిలో ఉంది కదా, లోపల ఏంటో తెలీదు, నేను తీసుకెళ్ళి నా దగ్గర ఉంచుకుంటానని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కొత్త సేవ తినడానికి ఇంటి లేదు. ఎవరన్నా ఆ గృహదర్శనం అయితే ఆ గృహం వాళ్ళు ఇస్తేనే తింటూ లేకపోతే లేదు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఉపవాసాలే గంజి ఒక 1/2 కేజీ బియ్యం ఉంటే వండి గంజి ఉంచి తక్కువ గ్లాస్ ఇచ్చేదాము. రాహిలత్తమ్మ అయ్యే తాగేవాళ్ళు. వాళ్ళ గృహాలు దర్శించడానికి వెళ్ళేవాళ్ళం. లంబాడీలు కదా వాళ్ళు బాగా ఉండేవాళ్ళు. ప్రార్థన చేయడానికి ఆ సైకిల్కి 2 మైకాలు, యాంపులు వేరు, డ్రమ్ము, కందులు ఈ పట్టుకుని తక్కువ ఉండే వెళ్ళి నీళ్ళు మానేమో అవి ముందు ఏర్పాటు చేసి సేవలు అక్కడ బాగా వెళ్తున్నాం. అక్కడ చేస్తున్నప్పుడు నీళ్ళు వెళ్ళి గొడవలు పడి ఏమనుకున్నారు, మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోమని చెప్పండి. కిషోర్ బాబు వచ్చి పాడైపోయింది, పిల్ల ఏం బాగోలేదు, నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి రాత్రి ఆయన తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసి మా చిన్నమ్మ దగ్గర పెట్టాను. ఆమె దగ్గర పెట్టిన తర్వాత 10th క్లాస్ పూర్తి చేసి వచ్చాను. నేను మా అమ్మతోటి ప్రతి ఒక్కరు మీకు ఎప్పుడు ప్రార్థన అంటే ఇష్టపడేది కదా, ఏదో లోకం గురించి ఏదేదో చెప్పుకొచ్చేది. అలాగా ఈయనలాగా ఏంటో చెప్పేది. నాకేం తెలిసేది కదా, ఎందుకు బైబిల్ గురించే తప్ప ఇది తప్ప నాకేమి తెలిసేది కదా. ప్రార్థన చేసేదాన్ని. ఎలాగో మా అమ్మ చేసిన పనుల వల్ల ఏదో అభివృద్ధి లోకానికి పెట్టింది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు తెలిసిన విషయం అది. తర్వాత ఈ పిల్లల విషయంలో కూడా నేను విజయవాడ మా అక్కలు తీసుకెళ్ళాను. మా అక్క తీసుకెళ్ళి నువ్వు నా దగ్గర ఉండిపోతున్నాను రమ్మ, నాకు బాగోట్లేదు. సరే అన్న. వెళ్ళి అడిగి నాకు అసలు పరిచయమే లేదు. లేకపోయినా అమ్మ
అవి కాదని చెప్పేసి ఉన్నాయని మాటలు చెప్పి మళ్ళీ సంఘంలో పెట్టి నన్ను అలా చేసింది. అదైపోయింది. ఇది ఎలాగా బ్రతకడానికి ఏం అర్థం కాదు. చనిపోదామంటే చనిపోవాలని ఆలోచన అవ్వకన్నా బ్రతకాలి అనిపిస్తుంది కానీ చావు అనిపించట్లేదు. ఎన్ని అవమానాలు పడ్డాయి కాబట్టి సరే ఇద్దరు పుట్టాను. విజయవాడలో కూడా చాలా సమస్యలతో ఎదుర్కొన్నాను. అక్కడ పాస్టర్ అన్న మూర్తి అని అన్న అవన్నీ వచ్చేవారు. పోలీసుగా చేస్తున్నారన్న చర్చి ఉంది. ఆయన చెప్పేవారు, అదే బాధ నీకేంటి, నీకు దేవుడు మంచి వర్క్ ఇచ్చాడు, నీ దగ్గర వర్క్ ఉంది, నువ్వు నలుగురికి చెప్పగలవు, నువ్వు ఎటువంటి సమస్య తీసుకొద్ది. 200 కుటుంబాలు నీకు ఉన్నాయి, 12 మంది అన్నలు నీకు ఉన్నారు, నీకు ఏ అవసరమైన నేను ఉన్నాను అని అన్న నన్ను ప్రోత్సహించేవారు. అలా చెప్పేవారు. సరే అని చెప్పేసి నేను వీళ్ళ డాడీ చిన్నమ్మ చనిపోయింది, బాబాయ్ చనిపోయారు, అమ్మ ఇంకెవరూ లేరు కదా. ప్రతి 10 రోజులకు ఒకసారి ఆసారం వచ్చి వెళ్తూ ఉండేదన్నమాట. ఫ్రాన్సిస్ అన్నయ్యను మా వద్ద అన్నారు, చట్టమ్మ నేను మీ దగ్గరకు రాలేకపోతున్నావు, నువ్వేమో ఇబ్బంది పడుతున్నావు, నువ్వు కోవిడ్ వెళ్ళిపో, నీ పిల్లల మీద చెప్తామన్నా. అప్పటికి బాగానే ఉన్నాను, ఇంకా సంపాదించుకుంటున్నాను, విష్ణు వర్క్ అంతా బాగుంది. కానీ నిన్న టయానికి 5 కాసులు బంగారం కొనుక్కున్నాను, 2 లక్షలు డబ్బులు ఉంచుకున్నాను, పిల్లలకి వచ్చాను. ఒంటరితనం మీద ఏదో నాన్న డబ్బులు కదా మాట్లాడారు కదా, ఈరోజు నేను కలవకపోతే పొద్దున్న మాట అన్నామని అంటారేమో నాకు కాదు. వాళ్ళు చెప్పినట్టు విని ఇక్కడికి వచ్చాను. పాస్పోర్ట్ చేయించేసారని చేయించేసారు. చేయించేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడటం మానేశారు, కలకృష్టం మానేశారు. మళ్ళీ అటేటాకు వచ్చింది. అటేటాకు వచ్చిన తర్వాత బాగానే ఉన్నాడు కదా, వాళ్ళకి వస్తాకి వెళ్తే అమ్మ ఇబ్బందులు పడుతున్నామంట కదా అని అన్నాడే. కానీ చంటమే వెళ్ళు, ఏదో మా వల్ల వచ్చావు కదా నీకు చూస్తున్నాను అన్న. సరే అయిపోయింది, ఇంకా అది వదిలేసాను. పడుతున్నాను. ఈ పిల్లలు ఏం చేయాలో తెలియట్లా, ఎలా బ్రతకాలో తెలియట్లా. వరపక్కన షాప్ పెట్టాడు. షాప్ పెట్టిన తర్వాత డ్వాక్రా ఇచ్చారు. అప్పులంటే ఏమీ లేవు. అప్పుడు బాగానే ఉంది, అన్నీ తెచ్చుకుంటున్నాను, అన్నీ చేస్తున్నాను. చేసినప్పటికి ఇల్లు కట్టుకుందాము, ఇక్కడి నుంచి షాప్ ఎలాగో దగ్గరగా ఉంది కదా, షాప్ చూసుకుంటూ వచ్చి ఇల్లు పైకి లేపు వచ్చినట్టు వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. నేను మిషన్ ఈ వేలుతో బొట్ట నెలతో తొక్కేదాన్ని. ఈ నారం వాపు వచ్చేసి వారాలకు చెప్ప వెల్లుల్లిపాయలు పసుపు రాసి బోర్ల పడుకోబెట్టి చేశారు. అన్నారు కొంచెం ఇదయ్యారు, ఎక్కడ మిషన్ అదేమైంది, పైకి గడ్డ కింద వచ్చేస్తుంది. గడ్డ కింద వచ్చేసి బాధ లేదు, గడ్డ బాధ లేదు కానీ నరం బాధ వచ్చేస్తుంది. అది మే నెల, ఇక్కడి నుంచి వెళ్ళాక మే నెల కూర్చోలేకపోతున్నాను. మే జూన్ జూలై వచ్చేటప్పటికి ఇంత గడ్డ అయిపోయి కాలాడిపోతున్నాను. కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియట్లేదు. మంచం మీదే ఉన్నాను. పిల్లలు ఎక్కడికి లేచి వెళ్ళలేకపోతున్నాను. బంగారం తాగడ పెట్టేసి ప్రైవేట్ హాస్పిటల్ పిల్లలు చూసి వెళ్ళారు, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలి. అలాగే అప్పు చేసి 1,50,000 పెట్టి టెస్ట్ అయి చేయించుకున్నాను. ఎక్కడికి వెళ్ళిన క్యాన్సర్ గడ్డే వాళ్ళు తీపించుకోవాలి. క్యాన్సర్ అయితే నేను చనిపోతాను కదా, సొంత 2 సంవత్సరాల కంటే ఎక్కువ నా పిల్లలు దేవుడి సన్నిధిలో పెరిగిందని ఈ లోకానికి నాకు అయిపో పట్టేమో నాకు శ్రమ చెప్పి అలాగే 5 నెలలు మంచి మీదే ఉన్నారు. వరహ పట్టాను. నన్ను చూసి ప్రతి ఒక్కరు బాధపడేవారు. ఒకరోజు పండుగ అది దసరాకి జ్యోతి వరటికి వెళ్ళారు పిల్లలు. అప్పుడు జ్యోతి అందాక కానీ వీళ్ళు ఆపరేషన్ చేయించుకొని నేను పిల్లలు చూస్తాను. సరే హాస్పిటల్కి వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్లో తెలిసిన ఆయన ఉన్నారు, ఆయన రికమెండేషన్ మీద నాకు చూపించి వెంటనే చూసాను. డాక్టర్ అయితే ఇవ్వగానే మాకు 30 టెస్టులు పెట్టుకున్నారు. మళ్ళీ అక్కడ 12 టెస్టులు రాశారు. ఆ టెస్టులు రాసిన తర్వాత మనిషి కావాలంటున్నారు. మనిషి కావాలి, మనిషి రమ్మని అంటున్నారంటే మా వదిలికి ఫోన్ చేశారు. మా వదిన ఏమంటే మేము రావమ్మా, మాకు మోకాలు నొప్పులు, మమ్మల్ని చూసేవారే లేరు, మేము రాము అని అన్నాం. పిల్లోడు జ్యోతి దగ్గర నుంచి బొమ్మ దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పి బయలుదేరి ఆదివారం పూట వచ్చాడు. మంగళవారం ఆపరేషన్ వచ్చేసేసి నన్ను చేయి పట్టుకున్నాడు.
నన్ను ఆ తొడగలు త్రాగిట అది దానికి మళ్ళీ పుణ్యడు పోయింది రసి అది స్మెల్ వచ్చేసి పిల్లోడు చేపట్టుకుని తీసుకెళ్ళి కష్టం తీసుకొచ్చి ఏం చేస్తే ఆపరేషన్ అయిన తర్వాత ఆ రోజు కవరు లేదు తెలిసిన ఆవిడ ముందు హాస్పిటల్ తీసి పంపిస్తుంది ఒట్టుగడ్డ ఉంటుంది ఇప్పుడు మామూలప్పుడు ఎంత పీసు పక్కడం ఆ రోజు మంచం కింద పడుకున్నాడు డాక్టర్తో వెళ్ళిపోమంటారా పడుకునేటప్పటికి 1 గంటకు వచ్చావు టెస్ట్ చేసి చూసింది బ్యాగ్ తీయాలమ్మా జస్సు అన్న వెంటనే పలికాడు నాన్న వెళ్ళి అక్కడ మా ముందు తీసుకుంటాను సరే వెళ్ళాడు అక్కడి వరకు వెళ్ళాను చూపిస్తాడు ఏంటా నాన్న ఏమన్నారు కదా నా కొడుకే పార్పసి వచ్చి కడిగి ఫోటో మత్తిడి పోయినప్పటికి ఫోటో వచ్చేసి తట్టుకోలేకపోతున్నాను నన్ను తల తీసి వల్ల పెట్టుకొని నా తల సౌజన్య అమ్మ సాధన అనేది పోయింది నువ్వు మమ్మల్ని బాగా చూసుకుంటావు నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా ఎందుకు బాధపడతావమ్మా నువ్వు మంచిగా ఉంటావమ్మా నేను నా సమర్థత చెప్తున్నాడు పిల్లాడు ఇలాగైతే అట్లాగే నన్ను ఇలాగ ఇబ్బంది పడిపోతుందని చెప్పి వచ్చాను వీళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తే నేను ఉండలేను ఇక్కడ ఏదో వేసి పెట్టిపోయాను అన్నాడు పిల్లలు అడిగినా చెప్పను సరే వచ్చాను మొలక ఇటు నుంచి వెళ్ళి హాస్పిటల్ నుంచి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఏమీ లేవు వండుకోవడానికి అబ్బాయి కూడా తీసుకొచ్చి బీరకాయ కూరలు పెట్టాడు అది మళ్ళీ సోమవారం ఏం లేదు కోట పిల్లలకి నాకు అసలు అలవాటు లేదు లేపేటప్పటికి మిరపకాయలు ఉంటే పచ్చడి చేసి పెట్టా టమాటా పచ్చడి 1 కిలో ఆ కోట బియ్యం అన్నం వండి ఆ పచ్చడి చేసి ఇలా వేసి తినిపోయేవారు నేను అదే తింటా ఉన్నా 11 రోజులు గడిచింది పెద్ద పడుకుంటే ఏ బాగుంటుందని చెప్పి 4 చీరలు ఫాల్ చేసి జాకెట్ కుట్టి ఇచ్చా 300 వచ్చింది సరేలే అని బాగానే ఉంది కదా పడుకున్నా నైట్ 12 గంటలకి నైట్ మొత్తం తడిసిపోయింది పడిపోయింది చూస్తే బ్లీడింగ్ అసలు బ్లీడింగ్ ఆగట్లా ట్యాబ్కి డ్రాప్ పడుతున్నట్టు అవుతూనే ఉంటుంది వణుకు వచ్చేస్తుంది వల్ల అలా 15 రోజులు అయింది ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్ళడానికి ఎక్కడికి లేదు ఎవరికి చెప్పలేకపోతున్నాను ఇప్పుడు వరపట్టనే ఉన్నాను ఇలా కాదని చెప్పేసి చేసుకున్నాను నా పొరపాటు అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేసుకున్న తర్వాత 2వ రోజు కదా ఆగిన తర్వాత అప్పుడు అనుకుంటాను ఇంత ఆరోగ్యం శక్తి ప్రార్థన పెట్టుకుంటాను అనుకున్నా ఆరోగ్యం బాగుందిగా మర్చిపోయా ఇట్లా ప్రార్థన పెట్టుకోవాలి తర్వాత పిల్లోడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు పైకి లేపుదాం అనుకుని తీసి కొట్టేటప్పటికి మొత్తం గోడంతా పడిపోయింది పడుకురాదమ్మ గోడ మొత్తం ఇల్లు తీసి సరే అని చెప్పి ఇల్లు తీసేసాం ఇక్కడికి వచ్చిన కానీ చిన్న సమస్యలు గొడవలు పిల్లోడికి జ్వరం వస్తే 4 రోజులు అలాగే బయటికి వెళ్ళి వచ్చాడు వస్తున్నాడు బాగానే ఉంటున్నాడు అని చెప్పి శ్రీమన్నారాయణ గారి తీసుకెళ్తే ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు రాసేసారు తగ్గుతుంది బాగానే ఉంటున్నాడు పంచమించి లెగట్లేదని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేసి పిల్లోడికి ఇన్ఫెక్షన్ బాగా ఉంది డబుల్ టైఫాయిడ్ అన్నారు ఇంట్లోకి బయటకు రాగలుగుతున్నారు ఇక్కడ అందరూ నాకు కరోనా అని చెప్పేసి వేసారు ఈ పిల్లోడిని అలా చూసుకుంటున్నాడు 10 రోజులు అయ్యింది పాసు కూడా మంచం మీద బయట ఎత్తుకు పోసుకుంటున్నాడు అస్సలు లేకపోతున్నాడు బాగా పైకి అయితే తడిదిప్పేస్తుంది బిట్స్ కింద కొట్టేసుకుంటున్నాడు సరే అని చెప్పి అలాగే ఉండి క్యాక్లేస్తాను బయటకు వచ్చింది పద్దాగా పడుకుని ఉంటావు నాన్న బయటకు రావేంటాను అనేటప్పటికి తలలో కొట్టేసుకుంటాడు తలలో కొట్టేసుకుంటే తలేసాడు అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్ళి నాకు కంట్రోల్ అవ్వకపోతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్ రావడంట ఆవిడ చూసి ట్యాబ్లెట్ గిరాటి కొట్టేసి వాడి దగ్గర బలం లేదు ఈ ట్యాబ్లెట్లు ఎందుకు ఇచ్చారు పవర్ కానీ వాడు ఏ శక్తి లేదని చెప్పేసి వెంటనే ఆవిడ సెలైన్ పెట్టేసి సెలైన్ ఇంజక్షన్ వేసేసి పిల్లడికి ఫ్రూట్స్ రసాలు తప్ప ఇంకేం పట్టొద్దు పిల్లడు జాగ్రత్తగా చూసుకోండి పిల్లడికి ఏమి చూస్తుంది వాడి దగ్గర చూడలేదు అంతే మా అత్తకి తగ్గింది అనితో చిన్న నన్ను పట్టడం అంటే చేయడం బాగా చెప్పేసి పిల్లడు పాటు చేసేవే నువ్వు గవర్నమెంట్ అదండి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నాను పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళమన్నాను ఆరోగ్య దగ్గర తీసుకెళ్ళమని చెప్తుంది అప్పుడు అనుకున్నాను
ఉపవాస ప్రార్థన పెట్టుకోవాలి. రోజు సంతా వేసుకోవాలనుకున్నాను, మళ్ళీ మర్చిపోయాను. అది చేయలేదు. షాప్ పెట్టాను, చేశాను. ఆరోగ్యంగా బాగానే ఉంటుంది కానీ మైండ్ పని చేయట్లేదు. ఒకలాగా ఏదో మొద్దు బారిపోయినట్టు రకరకాలుగా ఉంటుంది. ఆలోచన ఏమో స్థితితో ఉండట్లేదు. దేనికి ముందుకు సాగట్లా. మిషన్ కొట్టాలనిపించట్లేదు. ఇంట్లో ఏమీ ఉండట్లేదు. అయినా కానీ ఏంటో అలా ఇదిగా ఉంటున్నానే తప్ప నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. పొద్దున్నే నాకు 3 గంటలకి లేచి ప్రార్థించిన అలవాటు. కాలు చేతులు కట్టుకుని వచ్చి నిద్రపోతున్నాను. ప్రార్థన చేసుకుంటా. ప్రార్థన చేయించు ఇలా కాదని చెప్పేసి 4 రోజుల క్రితం 6 రోజుల క్రితం పడుకుని ఉంటే ఎందుకు నాకు పరిగెత్తడం జరిగింది. మోకరించి ప్రార్థన చేసుకుని నా గతమంతా దేవుడి దగ్గర ఒప్పుకుని, అయ్యా నీ సన్నిధిలో పెరగాల్సిందని, నీ చావుతరాలు అవ్వాల్సిందని లోకానికి నాలో ఉన్న తప్పుడు పాపను క్షమించి నాకు ఒక ఆధారం చూపించి నువ్వు నన్ను క్షమించి అని చెప్పి నాకు రుజువు కావాలి. నాకు కనిపెట్టి ప్రార్థన అంటే చాలా ఇష్టం. నాకు అది అలవాటు ఉంది. అది కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎదుట్లో చెప్పాను ఇంచుకాయ నరికితే 2 బద్దల్లో ఆ ముంజు అది ఉంది, తెల్లది కొబ్బరిలాగా అది పువ్వు. ఆ పువ్వు ఇలా తీయగానే నేతిలో వేపితే బ్రౌన్ కలర్ ఎలా వస్తే అలా వచ్చింది. ఆకలి వేసేస్తుంది, విపరీతమైన ఆకలి. ఇంకెవరైతే మాస్టర్ గారు ఉన్నారు పెద్దవాళ్ళు, ఇంకా ఆడవాళ్ళు, అది తీసి తినమ్మా తిను అని అన్నారు. సరే ఆకలి మీద ఉన్నాను కదా, అది తీసుకుని ముక్క తిన్నాను. తిన్నప్పటికీ నోటంతా ఇదంతా నెయ్యి నేతిలో వేయించిన వెగడ పుట్టేసింది. వెగడ పుట్టేసి ఇక నేను తినలేకపోయాను. తినలేక అది ఆఫ్ చేసి వెంటనే వెలికి వచ్చేసింది. వెలికి వచ్చేసి వేసేయని ఇప్పుడు 9 వరకు నేను ఏది ఇచ్చుకుంటే ఇక నేను అలాగ ఇప్పుడు ఏమీ లేదు. ఫ్యాక్షన్ వచ్చింది. ఆ ఫ్యాక్షన్ డబ్బులు పెట్టే ఇక 4,000 పెట్టి నువ్వేమైనా చేయి, నాకున్న అప్పులే కానీ నాకున్న సమస్యలు కానీ అయినా కానీ నువ్వు తీరుస్తావని నాకు తెలుసు, ఇస్తావని తెలుసు. నా మూర్ఖత్వంతో నా గర్వంతో చేశాను. కానీ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టి రోజులు పెట్టుకోవాలనుకుంటున్నానని చెప్పేసి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపం పెట్టి ప్రార్థన పెట్టించుకుంటాను 3 రోజులు. అందుకే నా కుటుంబం నా ఇల్లు కూడా కట్టుకోవాలని ఒకసారి అయితే గృహం లేదు. ఆ గృహం కూడా ఎలా ఉంటుందో అని భయం. కానీ దేవుడు నెరవేరుస్తాడని తెలుసు. అన్నీ తెలిసి కూడా నేనే గర్వంతో ఇదే అది మార్పులు దేవుడి సన్నిధిలో నా చిన్నతనంలో ఎలా బ్రతికానో, ఎలా దేవుళ్ళు ఎదిగానో అలా ఎదగాలని కోరుకుంటున్నాను. దానికోసం మీరు అందరూ ప్రార్థన చేసి ప్రార్థన కోరుకుంటున్నాను. దేవుడి సాక్షి